ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన ధ్యానాంశముగా ఆమోసు గ్రంథము నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూస్తే, పడిపోయిన దావీదు గుడారమును ఈ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఏదోము శేషమును నా నామమును ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగ జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసం స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. ప్రత్యేక జనముగా ఎంచుకుని బానిసత్వం నుంచి ఐగుప్తు దేశం నుండి 40 సంవత్సరాలు కూడా అనేకమైన అద్భుతమైన కార్యాలతో వాగ్దాన దేశానికి దేవుడు తీసుకుని వస్తే, ఇశ్రాయేలీలు దేవుని మరచి శోధనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు దేవుడు సెలవిచ్చిన ఆదరణకరమైన వాక్యం తిరిగి మరి వారికి ఏ రీతిగా స్వాస్థ్యాన్ని ఇచ్చాడు ఇక్కడ చూసాం. అంటే దేవుని నమ్మిన బిడ్డలకు, దేవుని యందు నిలిచి ఉన్న వాళ్లకు దేవుని కృపలు పొందుతూ ఉన్న క్రమములో శోధనకరమైన పరిస్థితులు లేకపోతే దేవునికి విరుద్ధమైన క్రియలే అధికముగా కనబడే క్రమంలో ఇంతే ఉంటుంది, ఇదే విశ్వాసం అనుకునే పరిస్థితులను బట్టి చూస్తే, దేవుడి ఉగ్రతను కూడా ఆపి దేవుని యొక్క బిడ్డలను సరైన రీతిలో నడిపించగలిగిన ప్రవక్తలు ఉంటారు. ఆ ప్రవక్తలు కూడా దేవుడు ఎంచుకునే వారిని బట్టి ఉంటుంది. వారు నడిపించిన దానిని బట్టి దేవుడు పశ్చాత్తాపపడి నీతిమత్వంతో నిలవాలనుకునే వారిని తిరిగి నిలబెట్టుకుని వారికి ఇచ్చే స్వాస్థ్యము ఇప్పుడు మనం చూసాం. ఆమోసు గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవునికి విరుద్ధంగా చేస్తున్న అనేక క్రియల గురించి రాయబడింది. దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రతను గురించి రాయబడింది. ఎందుకని దేవుడు అన్ని రీతిలుగా దీవించి అధికమైన ఫలములతో కూడిన మరి యొక్క వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. అంతగా దీవించి ఇచ్చిన వాగ్దాన దేశంలో వీళ్ళు దేవునికి మాదిరిగా, అంటే దేవుని బిడ్డలుగా ప్రత్యేక జనాంగంగా ఎంచుకున్న ఇశ్రాయేలుని బట్టి అనేకులు అన్యులు కూడా దేవుని దగ్గరికి రావాలని, వారే దేవునికి మార్గదర్శనం ఉండాలనుకుని దేవుడు ఎంచుకొని చేసిన వీరు క్రమముగా దేవుని విడిచి చేస్తున్న పరిస్థితుల్లో దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇశ్రాయేలుకి రాజు కావాలనుకున్నప్పుడు ముందు సౌలు, తర్వాత తావీదు, తర్వాత సొలొమోను రాజులుగా ఉన్నప్పుడు, కానీ సొలొమోను తదనంతరము రెండుగా విడిపోయిన ఇశ్రాయేల్ రాజ్యములో యూదా సామ్రాజ్యము, ఇశ్రాయేలు సామ్రాజ్యానికి సొలొమోను కుమారుడైన రెహబాము, యూదా రాజ్యానికి తిరుగుబాటుదారుడైన యెరోబాము ఇశ్రాయేల్ రాజ్యానికి రాజుగా ఉన్న కాలంలో ఇశ్రాయేల్ అందరూ కూడా యెరూషలేము పట్టణానికి వెళుతున్నప్పుడు చూసి తన రాజ్యాన్ని నుంచి అందరూ అక్కడికి వెళ్ళిపోతారనుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ రప్పించాలనుకుని మరి 2 దూడలను చేసి, ఒకటి బేతేలులో, ఒకటి దానిలో ఏర్పాటు చేశాడు. అక్కడికన్నా ఘనంగా కనబడాలి, ఇక్కడ చాలా గొప్పగా జరుగుతున్నట్టు కనబడాలి. కాబట్టి యెరూషలేముకి వెళ్లకుండా ఇక్కడికి మళ్లించే క్రమంలో ఇదే మరి నిజమైన దూడలు, ఇవే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినాయి అని నమ్మించి ప్రజలను అనేక రీతిలుగా మోసం చేసి, ఆ ప్రజలను నమ్మబలికే రీతిగా అక్కడ అనేకమైన పండగలు, విందు వినోదాలతో కూడిన కార్యక్రమాలతో ప్రజలందరినీ అక్కడికి వెళ్లకుండా మళ్లించాలనుకునే చేసే క్రమంలో దేవునికి విరుద్ధమైన క్రియలు జరుగుతున్నప్పుడు మరి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చే క్రమంలో యూదా రాజ్యంలో ఆమోసు ప్రవక్త ఉన్నాడు. యూదా రాజ్యంలో ఉన్న ఆమోసు ప్రవక్త ఎవరు? అడవిలో మేడి పండ్లను వేరుకొని జీవించే వ్యక్తి. ఆయన దేవుని పరిచర్యకు తరఫీదు పొందినవాడు కాదు, కానీ దేవుని పిలుపుని అనుసరించి దేవుని పరిచర్యలోకి వెళ్ళినవాడు. ఆమోసును దేవుడు ప్రవక్తగా ఎందుకు తీసుకొచ్చాడంటే, ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు కాదు, అంటే దేవుడు నమ్మిన వారికే కాదు, అన్యులకు కూడా దేవుణ్ణి. మనము క్రైస్తవము, మనకు మాత్రమే దేవుడు కాదు, అన్యులకు కూడా దేవుడు, నీతిమంతులకు పాపులకు కూడా ఆయన దేవుడు. అయితే నీతిమంతుల వలె జీవించలేనంత మాత్రాన వదిలిపెట్టక వాళ్ళని కూడా మార్పు చెంది తీసుకొచ్చే దిశగా ఆయన తన బిడ్డల గురించి పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడని మనం విన్నాం. ఇక ఆమోసును ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? ఆయన యొక్క నీతిమత్వాన్ని బట్టి తీసుకొచ్చాడు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశములో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశములో నుండి సిరియనులను రప్పించి తిని
ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞ ఇవ్వగా ఒకడు ధాన్యముతో జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీలను అన్య జనులందరిలో జల్లింతును, కానీ ఒక చిన్న గింజ అయినా నేల రాలదు. ఈ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు. ఆమోసు చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి మాత్రమే కాదు అన్ని జనులందరికీ కూడా ఆయన దేవుడు. కాబట్టి అన్య జనులు కూడా దేవుని రాజ్యానికి రావాలంటే ఆ క్రమంలోనే ఆమోసును దేవుడు ఎంచుకున్నాడు. అంటే నువ్వు నీతిమంతులకి మాత్రమే ప్రవచనకర్తవు కాదు, మరి అనీతిమంతులు పాపాత్ములను కూడా నీవు వారిలోని మార్పును కలగచేసి దేవుని యొక్క నీతిని ప్రకటించి వారిని కూడా నడిపించగలిగిన మరి నాయకుడుగా నేను నడిపిస్తానని ఆమోసుని దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు మనం చూస్తుంటే అనేక మందిని మరి దేవుడు ప్రత్యేకంగా ఎంచుకొని మరి తన ప్రణాళిక చొప్పున నడిపిస్తుంటే, ఈయన మొన్నటి వరకు ఆ కార్యములు చేశాడు, ఈ కార్యములు చేశాడు, ఈయన ఏంటి ప్రవచనం చెప్పేది, లేకపోతే దేవుని వాక్యం చెప్పేది, దేవుని నడిపించేదని ఉంటారు. మరి ఎప్పటి నుంచో కూడా దేవుని వాక్యం నిలిచిన వారు, వాక్యం చెప్తున్న వాళ్ళు ఉంటారు. పాపులను కూడా మార్చి తీసుకురాగలిగిన ఒక పరిచర్య కావాలని దేవుడు కోరుతున్నాడు. అటువంటి పరిచర్య చేయగలను ఎంచుకుంటాడు. ఎంచుకునే క్రమంలో దేవుడు తన శిష్యులను ఏ రీతికి ఎంచుకున్నాడు? జాలలను, పామరులను, వైద్యులను అందరిని ఎంచుకున్నాడు. ధర్మశాస్త్రం నందు కళాశాలలో తరఫీదు బంధువులను తీసుకొచ్చి తన శిష్యులుగా చేసుకోలే. దేవుడు తన కార్యం చొప్పున నడిపిస్తాడు, శిష్యులుగా వాడుకుంటాడు తన యొక్క పరిచర్య. ఆయనకి ఎవరి ఇష్టలని కాదు, ఎవరైతే నీతిమత్వం కలిగి ఆయన యొక్క పరిచర్య చేయాలని ఆశపడతారో వారికి తన ప్రణాళిక చొప్పున మరి దేవుడు వారిని ఎన్నుకోవచ్చు. మరి ఆ రీతిగానే ఆమోసుని ఎన్నుకున్నాడు దేవుడు. ఆమోసు ఒక అడవిలో మరి కాయలు అమ్ముకుని లేదా ఇంకొక రకంగా జీవించేవాడు, కానీ దేవుని వాక్యం బోధించేవాడుగా. కానీ ఆ యొక్క జీవితంలో నీతిమత్వాన్ని బట్టి ఎంచుకొని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చామంటున్నాడు, మీరు ఇశ్రాయేలుకి మాత్రమే కూషు దేశస్తులకి అందరికీ కూడా ఆయన దేవుడు. మరి నీతిమంతులకే మాత్రమే కాదు, పాపులకే కాదు, అన్యాయస్తులకే కాదు, అందరికీ దేవుడు. కాబట్టి అందరూ కూడా దేవుని అనుసరించవచ్చు. నీతిమంతులకు మాత్రమే ఆయన దేవుడు కాదు. మేము మాత్రమే నీతిమంతులు అనుకునేవారు, ఆ నీతిలో ఏమైనా మరి కొరత ఉంటే కూడా దాన్ని కూడా మార్పు చెంది దేవుని యొద్దకు నడిపించే రీతిగా ఆమోసు దేవుడు సిద్ధపరిచి పంపించాడు. ప్రవచించేవారు, బోధించేవారు, దేవుని యొక్క ప్రవచనాలు చెప్పేవారు ఏ రీతిగా ఉండాలని ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. రక్షించిన వారిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి ప్రతి వారి విషయంలో కూడా వారు దేవుని నీతిని వెతకాలి, దేవుని నీతిలో నడిపించాలి. అందుకు అన్యుల, క్రైస్తవుల, లేకపోతే పాపుల, నీతిమంతుల అని కాకుండా దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంచుటకు చేసే ప్రతి వారు కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రత్యేక ప్రణాళిక ఎంచబడిన వారుగా ఎంచుకోవాలి. దేవుని యొక్క పరిచర్యలో భాగస్తులుగా మనం కూడా వాక్యానుసారంగా జీవించాలి. ఇశ్రాయేలు పైన దేవుని ఉగ్రత అంటే వాళ్ళు చేస్తున్న క్రియలు ఏ రీతిగా ఉందంటే, మన ఆది కాండంలో మనం చూస్తే ఆదాము దేవుని ఆజ్ఞను తిరస్కరించి అవమాట ఫలం వలన దేవుని యొక్క ఉగ్రత గురైనప్పుడు నీవు నేలను దున్ని నీ ఆహారం సంపాదించుకుంటాం అన్నప్పుడు ఆదాము ఆ యొక్క ప్రాయశ్చిత్తానికి సిద్ధపడి చేసుకున్నాడు, కానీ ఇతరులకు ఎటువంటి హాని కలిగించే రీతిగా చేయలే. అయితే కయ్యూనున్న దేవుడు నువ్వు అర్పణ మరి దేవునికి ఇష్టమైన రీతిలో ఇవ్వలేదు అన్నప్పుడు అది ద్వేషముతో మరి హేబేలుని చంపే యొక్క క్రమము మనుషుల పాపాన్ని మరి అనేక మందికి కూడా పాపులుగా చేసేదిగా ఉంటుంది. అంటే ఆ ఇద్దరిని మనం చూస్తే ఆదాము తనకిచ్చిన శిక్షను, తను చేసిన తప్పును తెలుసుకొని దాన్ని అనుసరించి ప్రాయశ్చిత్తాన్ని కోరుకున్నాడు. కయ్యూను మాత్రము తన శిక్షకు ప్రతీకారముతో, ద్వేషముతో అనేక మందిని పాపులు చేసే క్రమంలో ఉన్నాడు. ఇశ్రాయేలీయులు కూడా ఆ రీతిగానే వారు పాపం చేస్తాం కాదు, వ్యభిచారం చేస్తున్నామంటే మరి ఇంకొక స్త్రీని కూడా నీతో పాటు వ్యభిచారంలో, ఇంకో పాపంలో అనేక మందిని నీతో పాటు పాపం చేస్తున్నట్లెక్కే. అదే రీతిగా పాపము నీతోనే కాకుండా అనేక మందికి జరిగే రీతిగా చేస్తున్న క్రియలలో వారి స్వార్థం గురించి అనేకులను పాపులుగా చేసే క్రమము మరింత దుర్గతిని తీసుకొచ్చి ఇశ్రాయేలీయులు మరి ఎంతో మరి దేవుని విరుద్ధమైన కార్యాలలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చేస్తున్న దాన్ని అనేక మందికి ఆపాదిస్తుంటారు. వారు చేస్తున్న అనేక మంది దుర్మార్గపు క్రియలను కప్పిపుచ్చుకుంటానికి అనేక మందికి వారిని కూడా పాపులుగా చేసే క్రమంలో దేవుని ఉగ్రత దహించి వేసేది ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇక్కడ చెప్పబడింది ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం చూస్తే దేవుని ఉగ్రత వారిపైన మిడతల దండు మరి వచ్చి, మిడతల దండు ఆ రీతిగా వచ్చి నాశనం చేస్తుంటే ఇంకా ఇశ్రాయేలు జీవించలేరు, వారికి ఏది కూడా దక్కదు, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుందని దేవుని యొక్క ప్రవచనం చూపించినప్పుడు ఆమోసు దేవుని సన్నిధిలో మొదలు పెడతాడు. దేవా, ఇప్పటికే పాపం చేసి అనేక మంది నీకు దూరంగా ఉన్నారు, కొద్దిమంది మాత్రమే ఉన్నారు, వీళ్ళని క్షమించవా? ఆ రీతిగా మరి ఆమోసు యొక్క యథార్థతను బట్టి, యొక్క ప్రార్థన బట్టి దేవుడు వారిపైన చూపించవలసిన ఉగ్రతను మరి మరల్చుకున్నాడు.
రెండవ ఉగ్రతగా అగ్ని చేత మొత్తము దహించి వేస్తాను, వీడికి ఒక ఎడారి మాత్రమే ఉంటుందనే కోపంతో దేవుడిచ్చిన రెండవ ప్రవచనం కూడా మరి చెప్పమన్నప్పుడు ఆమోస్ మరి అక్కడ ప్రార్థన చేస్తాడు. దేవ, అగ్ని చేత సమస్తం ఇచ్చినప్పుడు నువ్వు వీరిని కాపాడుతుని రక్షిస్తానని వీడి దేవుడు అన్నావు. మరి వీరిలో కొద్దిమంది మాత్రం ఉన్నారు, వీరి గురించి నన్ను వీరిని రక్షించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పశ్చాత్తాపపడి మరి విరమించుకున్నాడని వాక్యంలో చెప్పబడింది. అంటే దేవుని ఉగ్రతను కూడా ఆపగలిగి ప్రవక్తలు ప్రవచనం చెప్పేవారు ఉన్నారు. దేవుని ఉగ్రతను వచ్చేటప్పుడు దాన్ని ఆపగలిగి ప్రార్థన పరులు ఉండబట్టి అనేక సందర్భాలలో అనేక విషయాల్లో దేవుని యొక్క ఉగ్రతను మరి తప్పించబడుతుందని గ్రహించారు. వారి తెలివితేటలు, ఘనము వాటిని బట్టే వారు జయిస్తున్నాం అనుకుంటారు. కానీ అనేక మంది దేవుని సన్నిధిలో మొరపెడుతున్న దాన్ని బట్టి దేవుడు ఆలకించి దాన్ని బట్టి వారిని రక్షిస్తూ ఉంటాడని గమనించరు. ఆమోసు విషయంలో ప్రత్యక్షంగా కనబడుతుంది. రెండు ఉగ్రతలు ప్రవచించమంటే రెండింటిని కూడా దేవుని సన్నిధిలో నుంచి వెడలకుండా ఉగ్రత నుంచి కాపాడుతాడు. అయితే చూసేవాడు కూడా ఆయన ఏదో చెప్పే దేవుడు వింటాడు అనుకుంటారు. కానీ ఎంత బలమైన ప్రార్థన, ఎలా బలమైన దేవుని సన్నిధిలో మొరపెడతారో దేవుని విశ్వాసులకు మాత్రమే తెలుసు. అది ఆ రీతిగా చేసిన అనేక మంది మరి ప్రార్థనలే ఫలితమై ఈరోజు చాలా చోట్ల జరగవలసిన ఉగ్రతను కానీ దుర్మార్గపును కానీ మనకి కనబడకుండా జరుగుతుంది. కానీ దాని వెనుక అనేక మంది మరి దేవుని ప్రార్థనా పరులు, దేవుని యందు మరి విశ్వాస వీరులు, దేవుని యందు నిలిచి ఉన్న వాళ్ళు చేస్తున్న యొక్క ప్రార్థనల ఫలితమే మరి ఈ రీతిగా ఉంటుంది. అయితే మూడవదిగా ఏమన్నాడు, మట్టపు గుండు చేత ఆయన, మట్టపు గుండు అంటే మన తాపి పనులు చేసేవాళ్ళు మట్టపు గుండెని పట్టుకుంటారు. ఒక దారానికి చిన్న మరి ఇనప వస్తువు వేలాడుతూ ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే అది వంకరగా లేకుండా గోడ మరి కట్టగలుగుతారు. అది ఎంత ప్రాముఖ్యమైందంటే వారి ఎన్ని అంతస్తులు, ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఎక్కడ వంకర లేకుండా ఉంటాయి. వంకర ఉంటే ఏముంది, పడిపోతాయి. అంత క్రమంగా ఉంటాకి మట్టపు గుండు చాలా అవసరం. అంతగా చూపించగలిగిన మట్టపు గుండు పెట్టి దేవుడు చూసి మరి వీరిని సరిచేస్తానన్నప్పుడు ఆమోస్ ప్రార్థన చేస్తాడు. అది దేవా, ఇది మనుషులను సరి చేయవలసిన క్రమమే. దహించి వేసో మనుషులను వారిని నష్టపరిచే దానికన్నా వారిని క్రమబద్ధం చేయడంలో నేను కూడా పాలుభాగస్తున్నానని ఆ క్రమాన్ని చేయడానికి ఆయన కూడా ఏ అక్రమాలను వాటిని సరిచేసి ఒక గోడ ఏ రీతిగా స్థిరంగా ఉండాలో మరి అందుకు ఉండకుండా ఉండే విరుద్ధమైన ఆకృతి లేకుండా దానితో సరిచేస్తూ నడిపించగలిగిన క్రమములో ఇశ్రాయేలులో ఆ మార్పు కోవాలనుకుని చేసే యొక్క ప్రవచనకారుడుగా ఉన్నాడు. నాలుగవదిగా వేసవకాలంలో పండిపోయిన పండ్ల గురించి ప్రవచనం చెప్పబడింది. వేసవకాలంలో పండ్లు ఏమవుతాయి, తొందరగా కమిలిపోయి పాడైపోతాయి. అంటే మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఇచ్చాను, కానీ మీకున్న దోషం, మీరు చేస్తున్న పాపం వలన మీకు అనుభవించకుండానే అవి ఆ ఫలాలు పొందకుండానే పోయే క్రమం వస్తుందని ప్రవచనం చెప్పబడుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రవక్త ఏం చెప్తున్నాడు, మీకు దేవుడు అనేక రీతిలో దీవించి ఆశ్రయించి సమస్తం ఏర్పాటు చేసి ఈ రీతిలో మీరు ఇవాళ జీవిస్తున్నారంటే అనేక మేళ్లతో తన కృపతో దేవుడు మిమ్మల్ని నడిపించాడు. మరి అనేక రీతిలుగా మిమ్మల్ని ఆశ్రయించి దేవుని సన్నిధిలోకి వెడతాక కానీ దేవుని ఆరాధించక నీకు సమయాన్ని ఇస్తున్నాడు, సందర్భాన్ని ఇస్తున్నాడు, ఆలయాలు ఇస్తున్నాడు. అనేక మంది బోధకులను నీకు దేవుని సువార్తను ప్రకటించే క్రమంలో మాదిరికరమైన జీవితానికి నీకు ఏర్పాటు చేసినప్పుడు అవన్నీ చూసి నువ్వు అందుకున్న ఫలాలు నీ యొక్క స్వాస్థ్యముగా నువ్వు ఎంచుకుంటున్నావు. కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు దీవించి ఇస్తున్నాడు. మనం దేవుని నిలుస్తున్న దాన్ని బట్టి ఇంకా మరింతగా దీవిస్తాడు. ఇవి అందుకోవాలి. ఈ ఫలాలతో మనము దేవుడు ఏ రీతిగా వాగ్దానం చేశాడో నీవు ఈ భూమిని పండించి అనుభవించి ఏలుకోమన్నాడు. సమస్తమును ఆ రీతిగా దయచేస్తున్న దేవుని యొక్క కృపను మర్చిపోయి ఫలాలను పొందుకోలేని ఆయన తొందరగానే పాడైపోయే రీతిగా కాకుండా వాటిని అందుకునే క్రమంలో మనము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మన యొక్క క్రియలు దేవునికి విరుద్ధమైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మరల్చుకొని ఆ యొక్క ఫలాలను మనం అనుభవించేవారుగా ఉండాలంటే మన జీవితాల్లో మరి యొక్క దేవుడు ఆ గుండెతో చూస్తున్నాడు. ఏదైతే వక్రమైనది ఉందో అది తీసివేసే రీతిగా మరి మన యొక్క ప్రయత్నాలు ఉండాలి. ఆ రీతిగా మన జీవితాల్లో ఏదైతే దేవునికి విరుద్ధమైన కార్యాలుంటో తొలగించుకునే రీతిగా మనం ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ఫలాలు పొందేవారుగా ఉంటాం. కాబట్టి దేవుడు ఇచ్చే ఫలాలు నీ యందు ఫలించాలంటే నువ్వు దేవునిలో సక్రమణతో జీవించాలి. నీ జీవితంలో ఏదైతే దేవుని వక్రమంగా ఉందో దేవుడు గుండె పెట్టి చెప్తున్నాడు. అంటే ఈరోజు నీకు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది, కానీ నువ్వు మోసపరుచుకోకుండా, నీకు నువ్వు మభ్యపెట్టకుండా, నీకు నువ్వు సమర్థించుకోకుండా నువ్వు చేస్తున్న క్రియలలో ఏది దేవునికి విరుద్ధమైనదో దాన్ని వదిలివేసినప్పుడు దేవుడు నీకు ఇస్తానన్న వాగ్దాన రాజ్యం నీకు ఇస్తాడు. ఇంతగా దేవుడు నేను దీవించి ఆస్వాదించింది ఆయన కృపను పొంది నువ్వు ఆ విశ్వాసంలో కలిగి ఉండాలి. కానీ దాన్ని మర్చిపోయి లోకంలో నీ యొక్క బలానో దేనిపైనో లేకపోతే నువ్వు నీకున్న సంపదను బట్టి నువ్వు అతిశయించి లేకపోతే దానిపైన నమ్ముకుని ఉంటే దేవుని యొక్క ఉగ్రతను పొందేవాడుగా ఉంటావు. అయితే ఆ ఉగ్రతను కూడా మరి తప్పించగలిగిన అనేక మంది ప్రార్థనా పరులు
నిన్ను కాపాడుతున్నారు. నీకు తెలుసు దేవుని యందు నువ్వు విరుద్ధంగా ఏం చేస్తున్నావు. దేవుని పరిచర్యలో దేవుని యందు నిలిచి ఉన్నాం అనుకుంటున్నావు, కానీ అనేకమైన విషయాల్లో దేవుని విరుద్ధంగా చేస్తున్న అనేక క్రియలు మరి దేవుని ఉగ్రతకు రాకముందే, దుర్దినములు రాకముందే మనం దేవుని యందు నిలిచి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఆ సున్నపు గుండుతో వస్తున్నాడు, మనలో చూపిస్తున్నాడు. ముందుగా ఏమనుకున్నాడు? అసలు మిడతల దండు అంటే నీకు అనేకమైన క్షామకరమైన రీతిలో తీసుకొచ్చి నాశనం చేయదలుచుకున్నాడు, లేదా అగ్నితో దహించి వేయదలుచుకున్నాడు. ఇవన్నీ కూడా కాదని మనల్ని ప్రేమించిన దేవుడు తన ప్రేమను మనకు పంచడానికై నీవు ఏదైతే దేవుని విరుద్ధం ఉన్నావో క్రియలో వాటిని సరి చేయడానికి ఆ గుండె తీసుకుని వస్తున్నాడు. కాబట్టి ఆ క్రియలు మనం తెలుసుకోవాలి, గమనించాలి, గుర్తించాలి, వాటి నుంచి తొలగించబడాలి, వాటిని మనల్ని తప్పించుకోవాలి. అప్పుడు తప్పింపబడి దేవుని యందు నిలిచి ఉంటే ఆ యొక్క ఫలాలు అనుభవించేవారుగా ఉంటాం. ఈ రీతిగా ఆమోసు చేస్తున్న ప్రవచనాలని ఏం జరిగింది? ఇక్కడ యోధా రాజ్యంలో ఉన్న ప్రవచనకర్త అమధ్య ఏమని చెప్తున్నాడు? ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, అప్పుడు బేతేలులోని యాజకుడు అమధ్య ఇశ్రాయేల్ రాజు అయిన యెరోబామునకు వర్తమానం పంపి, ఇశ్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరలోనికి పోదురని ప్రకటించుచున్నాడు అని అతని మాటలు దేశము సహింపజాలదని తెలియచేశాను. మరియు అమధ్య ఆమోసు ఇట్లనెను, దీర్ఘదర్శి తప్పించుకొని యోధా దేశమునకు పారిపోము, అచ్చటనే భత్యము సంపాదించుకొనము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము అని. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉన్నందున నీవిక దానిలో నీ వార్తను ప్రకటన చేయకూడదు. అమధ్య చెప్తున్నాడు, యెరోబాము వర్తమానం పంపాడు, నీ పైన వ్యతిరేకమైన కుట్ర చేస్తున్నాడు, నువ్వు ఖడ్గము చేత కూలుతున్నావు, నేను దుర్మార్గం చేస్తున్నావు. యెరోబాము చేస్తున్నది ఏంటి? అక్కడ దూడలను పెట్టి పండగ పబ్బాలతో విందులతో చేస్తున్న కార్యమే గొప్పదనుకుంటున్నాడు. దూడలే మిమ్మల్ని రక్షించినవి, మేమే యాజకులము. కాబట్టి ఇక్కడ చేస్తున్న ప్రతి క్రియ కూడా మీ అందరికీ మంచికే, మీకెంత వినోదాలు విందులు అన్నీ కలగజేస్తున్నాము. ఇదే దేవుడుండే స్థలము. కాబట్టి ఇక్కడ ఎంతో సంతోషముగా ఆనందముగా మీరు జీవించవచ్చు, ఇక్కడ ఏమి కష్టం రాదు. ధర్మశాస్త్రానుసారం చేస్తున్నామని అనేక క్రియలు చూపిస్తూ మరి దేవుని ఆరాధించవలసిన స్థానంలో అనేక ప్రత్యేకమైన విగ్రహాలను మరి ఆరాధించే క్రమంలో అక్కడ చేస్తున్న వారే గొప్పగా ఆ క్రియలని చేసే దేవుని మహిమపరిచేవిగా అని చెబుతూ వారి మాత్రమే అధికులుగా అనేకమైన క్రియలు చేస్తూ ప్రజలందరూ మభ్యపెడుతూ ఈ విందులు వినోదాలే దేవుని సన్నిధికి తీసుకువెళుతున్నాయి అనుకుని మనుషులు సంతృప్తి పడే రీతిగా అనేకమైన క్రియలు చేస్తూ ఇవిని దేవుని ఆరాధించేవిగా అనే క్రమము మరి దేవుని ఉగ్రతకు గురవుతుందని వారి గమనించాలి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? విందులు వినోదాలు చేసుకోవద్దని లేదు, లేకపోతే ఆరాధించే క్రమంలో దేవుని మరచి అక్కడ ఆ స్థానంలో అనేకమైన విగ్రహాలను, అంటే మనం మనుషులే కాదు విగ్రహాలే కాదు చాలా ఉంటాయి విగ్రహం అంటే, ఇవన్నీ కూడా మీ అందరికీ మంచి చేస్తున్నాం అనుకున్నాం, ఇంతగా మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపరుస్తున్నాం అనుకున్నాం. ఇక్కడ జరుగుతున్నది దేవునికి మహిమను ధర్మశాస్త్రానుసారమైన చెబుతూ చేస్తున్న క్రియలకు దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడ ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే, నా జనులకు ఇశ్రాయేలులకు అంతము వచ్చే ఉన్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రారంభములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతిష్ఠా స్థలములందు అవి పారవేయబడును. ఓరకుండుడి దేశమందు బీదలను మృంగివేయను, దరిద్రులను తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగా చేసి దొంగ త్రాసు చేసి ధాన్యమును అమ్మవారును, దరిద్రులను వెండికి కొన్నట్లు పాదరక్షలనిచ్చి బీదవారిని కొన్నట్లు వచ్చు ధాన్యమును మనం అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునని చెప్పుకొని వారులారా, వారి క్రియలను నెన్నడను మరువను. ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసంలో అంగలాచరా, నైలు నది పొంగునట్లు భూమి అంతము ఉబ్బుకును. ఆ రీతిగా వారు చేస్తున్న అనేకమైన దుర్మార్గపు క్రియలను దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వారు ఏ రీతిగా అక్కడ పాటలు పాడచ్చు, విందు వినోదాలు చేస్తున్నారు, అవన్నీ కూడా మరి ఒక రకంగా అయిపోతాయి. వారు చేస్తున్న అనేకమైన క్రియలు అంటే మోసముతో, దొంగ త్రాసని, అనేకమైన దుర్మార్గపు క్రియలతో చేస్తున్న క్రియలన్నింటినీ కూడా దేవుడు చూసి సహించేవాడు కాదు. ఉగ్రత వచ్చినప్పుడు ఉగ్రతలో కొట్టుకుపోతారని ప్రవచనం చెప్తుంటే, ఉగ్రతను పొందే క్రమములో ఆమోసు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, దేవా వీరిపైన ఉగ్రత రానియకు, మిడతల దండును వీళ్ళపైన మరి రానియకు, ఆ అగ్నితో దహించకు, నీ యొక్క మట్టపు గుండుతో వీరిని సరిచేసి సక్రమంగా బాగు చేసి వారిని సన్నిధికి తీసుకురా, వారికి ఇచ్చే ఫలాలు పండిపోకుండా మరి పాడైపోకముందే వారు అనుభవించే రీతిగా వారిని నడిపించమని వేడుకొని దేవుని సన్నిధిలో వారిపైన ఉగ్రతను ఆపితే, అమధ్య ఏం చెప్తున్నాడు? యెరోబాము ఆమోసు నీ పైన కుట్ర చేస్తున్నాడు,
నువ్వు చేస్తున్న క్రియలు మంచివి కాదు, కానీ దేవుడు దహించి వేస్తాడని చెప్తున్నాడు అని చెప్తుంటే అప్పుడు ఆమోస్ చెప్పాడు. 7వ అధ్యాయము 14 వచనం ఆమోస్ గ్రంథం. నేను ప్రవక్తనైన కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మండలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చాను. ఆమోసు చెప్తున్నాడు, నేను అడవిలో మరి మేడి పండ్లు వేరుకొని లేకపోతే ఆ రీతికి వచ్చి జీవించేవాడను. దేవుని వాక్యాన్ని విని దేవుని యందు తరిపితి పొందిన వాడిని కాదు. దేవుడు నా యొక్క మరి నీతిమంతులను పిలిచి దేవుని యొక్క బిడ్డలకు ఏం పరిచర్య చేయాలో దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని ప్రవచనం చెప్తున్నా. నువ్వు చేస్తున్న అనేకమైన క్రియల గురించి నీ మీద వచ్చే ఉగ్రతను సరి చేసుకో. ఎందుకని దేవుడు ఇప్పటికైనా తన యొక్క మట్టపు గుండుతో కొలుస్తున్నాడు కాబట్టి నీ జీవితంలో కూడా మట్టపు గుండుతో కొలిపించుకొని వక్రమైన మార్గాలుంటే సరి చేసుకో. దేవుని ఉగ్రత పొందకముందే నువ్వు సరి చేసుకున్నప్పుడు దేవుడు ఇచ్చే మంచి ఫలాలు మరి ఎండాకాలంలో వచ్చిన అనుభవించే రీతిగా దేవుడు నీ పట్ల తన కృపను చూపిస్తాడు. కాబట్టి నేను దేవుణ్ణి ఎంచుకొని రాలే, దేవుడే నన్ను నడిపించాడు. దేవుడు తన క్రియలకు నేను తరిఫీదు పొందినవాడిని కాదు, నేను ఇది కావాలని ఎంచుకుని వచ్చినవాడిని కాదు, దేవుని ప్రవచనం చెప్పగలిగిన వాడిని, దేవుని క్రియలు చేయడానికి పరిచర్యలోకి వచ్చిన వాడిని. కాబట్టి నా క్రియలకు రాజుకు మనుషులకు విరుద్ధమైనవి కాదు. దేవుని యొక్క ఉగ్రత వారిపైన పడకుండా దేవుని సన్నిధిలో మరి మొరపెట్టే వాడును అని కాపాడుచు దేవుని బిడ్డలుగా వారిని వచ్చే రీతిగా చేస్తున్న క్రమములో నీవు నన్ను వెళ్ళిపోయి ఆహారం గురించో దేని గురించో వెళ్ళిపోమన్నావు కదా. నేను ఆహారం గురించో లేకపోతే దేని గురించి ఇక్కడికి రాలే. నాకు సమస్తమును అడవిలో దేవుడు తగిన రీతిగా దేశం. ఎందుకని ఆయన మేడి పండ్లను ఏరుకునేవాడు వాక్యం నుంచి చెప్పబడిందంటే, మేడి పండ్లు పండాలంటే గీతలు గీస్తే మాత్రం పండుతాయి. అడవిలో ఎవరైనా వెళ్ళిపోయి గీతలు గీస్తారా? ఎవరైనా పండిపోతే పండ్లు తీసుకుంటారు తప్ప గీతలు గీరు. గీతలు గీసి పండే రీతిగా చేసే క్రమములో ఆ మేడి పండ్లను ఏరుకుంటున్నాడంటే వాటిని పరిపక్వత చెందే రీతిగా చేస్తున్నాడు. కాబట్టి తన యొక్క బిడ్డలను ఒకవేళ మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలలో ఉంటే ఆ రీతి గీతలతో అంటే ఆ రీతి సరిచేస్తూ తన సన్నిధికి తీసుకురాగల విశ్వాసముతో దేవుడు అతన్ని తీసుకొచ్చాడు. కానీ అమాజ్యవలే ప్రవచనకారుడుగా రాజాజ్ఞలను ఇచ్చే రీతిగా లేకపోతే అనేక మంది శాసించేవాడుగా కాదు, దేవుని యొక్క పరిచర్యలో దేవుని బిడ్డలను మార్చి ఆయన సన్నిధి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆమోసుని ఆ రీతిగా దేవుడు ఎంచుకొని తీసుకొచ్చాడంటే మన జీవితాల్లో కూడా దేవుడు తన ప్రణాళిక చొప్పున ఎవరినెవరిని ఎప్పుడు ఎంచుకుంటాడో, ఎవడు దేవుని క్రియలు చేయాలనుకుంటున్నాడో మరి వారి చేసే క్రియలు అనేక మంది అవహేళన చేసినాను, అనేక మంది మరి దాన్ని తక్కువగా చూసినాను. నీ పైన దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరాలంటే దేవుని సూచన ప్రకారము నీవు దేవుని పరిచర్యలో దేవుని వాక్యం అనుసరించట్లో నీ జీవితంలో మాదిరికరమైన జీవించటంలో దేవుడు నీ జీవితంలో మరి యొక్క మట్టపు గుండుతో కొలుస్తున్నాడు. ఏ విషయంలో నువ్వు దేవునికి విరుద్ధం ఉన్నావు దాన్ని సరిచేసుకుని దేవుడిచ్చే మంచి ఫలాలు అంటే వాగ్దానం ఏమిస్తున్నాడు, పాలు తేలిని ప్రవహించే దేశంలో ఫలించి అభివృద్ధి చెంది అనుభవించే రీతిగా నేను దీవించడానికి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ ఫలాలు పాడుగాకముందు అనుభవించడానికి నీలో ఉన్న మరి అతిక్రమములు ఏముంటే కూడా తొలగించడానికి ఆయన తన యొక్క ప్రవచనకారుల ద్వారా ఆయన యొక్క ప్రవచన సూచనల ద్వారా నీకు తెలియచేస్తున్నప్పుడు నీ జీవితం ఆ మార్పును కోరి ఆ దిశగా పయనించాలని దేవుడు కోరుతున్నాడు. కావున దేవుడు తన ప్రత్యేక జనాంగం ఎంచుకున్న ఇశ్రాయేలీలు దేవునికి విరుద్ధమైన జీవితంలో మరి అనేకమైన దుర్మార్గపు క్రియలలో ఉన్న వారిపైన ఉగ్రతను చూపించే క్రమములో మరి ఆయన సన్నిధిలో మొరలు విని పశ్చాత్తాపడి వారిని రక్షించడానికై మట్టపు గుండుతో వారి జీవితాన్ని క్రమబద్ధం చేస్తూ నాశనమైపోవలసిన వారిని గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో? పడిపోయిన దావీదు గుడారము ఈ దినమున నేను లేవనెత్తి వారి గోడను బాగు చేసి పాడైపోయిన చోట్ల బాగు చేసి పూర్వపు రీతిగా దాన్ని కట్టుతానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే మన యొక్క జీవితాలు మరి దేవుని విరుద్ధంగా పడిపోయే క్రమంలో దేవుని వాగ్దానం ఏం చెప్తుంది? నువ్వు చేస్తున్న అనేకమైన క్రియలు విరుద్ధముగా ఉన్నాను, పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చిత్తానికి నువ్వు సిద్ధపడితే లేకపోతే దేవుని సన్నిధిలో నీ యొక్క పాపాలను సరి చేసుకుంటే పడిపోయిన నిన్ను లేవనెత్తి నీకు పూర్వస్థితిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇశ్రాయేల్ పైన మరి ఉగ్రతతో నాశనం చేయాలని ఇశ్రాయేల్ దేవుడు తిరిగి మరలా వారు యొక్క క్రమాన్ని సరిచేసుకుంటే దేవుడు ఏమో వాగ్దానం చేశాడు? దావీదు వంశంలో ఒకరు మరి చిరకాలం ఉంటారు, అదే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రీతిగా ఆయన బిడ్డలుగా స్వీకరించడానికి, ఆయన బిడ్డలుగా నేను లేవనెత్తి ఉంచడానికి, పూర్వపు స్థితిని నీకు ఇవ్వడానికి దేవుడు మరి తన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి
పడిపోయాం అనుకున్న మనము పడిపోయిన నుంచి లేవగలిగిన, ఆ లేచి దేవుని సన్నిధిలో ఎదగగలిగిన క్రమానికి దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున నిన్ను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి నీవు దేవునికైనా విరుద్ధమైన కార్యాలు నీ పట్ల ఉంటే అవి మానుకుని అవి తీసివేసి దేవుని యొక్క కృపను పొందేవాడిగా దేవునిలో నువ్వు జీవించే రీతిగా నేను నడిపిస్తానని దేవుని వాగ్దానము ఈరోజు నీ పట్ల నెరవేరును గాక. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నిత్యమైన కృపతో కాపాడుచు నడిపించి సజీవ లెక్కలుంచిన దేవా, మీ వాక్యం విని నీ వాక్యములు నీ యొక్క ఉగ్రతను మరి దాన్ని తప్పించగలిగిన గొప్ప ప్రవచనకర్తలను చూపించావు తండ్రి. మా జీవితాల్లో కూడా నీ సన్నిధిలో మేము మా పైన ఉన్న ఉగ్రతనే కాదు, ఈ ఉగ్రతను తప్పించే రీతిగా మేము కూడా పాలి భాగస్తులుగా ఉండి మా జీవితంలో వక్రమైన వాటిని నువ్వు సరిచేసుకొని నీ బిడ్డలుగా నువ్వు ఎంపిక చేసిన బిడ్డలుగా నడిపించులాగున మా జీవితాలు ఉండలాగా నడిపించమని క్రీస్తు వారి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావే, జీవింతు ఇళ్ళలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచంగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా, స్తోత్ర గీతమా.